ఇప్పుడు కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. సినిమా సెట్స్ పై ఉండగానే సీక్వెల్ ప్రకటించేస్తున్నారు. తీరా సినిమా హిట్ అయినా సీక్వెల్స్ జాడ కనిపించదు. ఫస్ట్ పార్ట్ హైప్ క్రియేట్ చేయడంతో సీక్వెల్ ఎప్పుడెప్పుడా అని ఫ్యాన్సే కాదు సినీ లవర్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. మన హిట్ మూవీ సీక్వెల్ సంగతి ఏంటి? ఎప్పుడు పట్టాలెక్కుతాయి? చూద్దామా? పార్ట్ 2 ఉంటుందని ప్రకటించిన సినిమా ఫ్లాప్ అయితే మాత్రం సీక్వెల్ తీయటానికి ఎవ్వరూ సహకరించరు. ఇలా చాలా సినిమాల సీక్వెల్స్ అట్టకెక్కాయి. వీరమల్లు, రాజాసాబ్ ఫ్లాప్ కావడంతో వీటి సీక్వెల్స్ గురించి ఎవ్వరూ పట్టించుకోరు, అడగరు కూడా. కానీ హిట్స్ కు సీక్వెల్స్ మాత్రం ఊరిస్తున్నాయి. దేవరకు డివైడ్ టాక్ వచ్చిన 184 కోట్ల కమిటీ 256 కోట్లు తీసుకొచ్చింది. దేవరాను మించి దేవర 2 ఉంటుందని ఎన్టీఆర్, కొరటాల ఊరించారే గాని ఇంతవరకు ఆ ఊసే ఎత్తడం లేదు. వార్ 2 ఫ్లాప్ అయ్యేసరికి దేవరా 2 తెరపైకి వచ్చింది. ఎన్టీఆర్ ప్రస్తుతం నటిస్తున్న ప్రశాంత్ నీల్ మూవీ పూర్తి కాగానే దేవరా 2 సెట్స్ పైకి వస్తుందట. పుష్ప 2 రిలీజ్ తర్వాత దేవి థియేటర్లో జరిగిన సంఘటనతో పుష్ప 3 ఇక ఉందన్న టాక్ స్ప్రెడ్ అయింది. సినిమా ఉంటుందా ఉండదా అన్న డౌట్ కు రవిశంకర్ క్లారిటీ ఇచ్చేశాడు. పుష్ప 3 2028లో వస్తుందని నిర్మాత ప్రకటించారు. అయితే సుకుమార్, రామ్ చరణ్ తో తీయబోయే సినిమా ఇంతవరకు మొదలు కాలేదు. ఇలా 2 ఏళ్ల వరకు సుకుమార్ బిజీ. సలార్ మూవీ రిలీజ్ అయి హిట్ కాగానే సలార్ 2 షూటింగ్ మొదలు కావాల్సిందే. త్వరలో షూటింగ్ అంటూ పృథ్వీరాజ్ సుకుమార్ అని ప్రకటించాడు కూడా. అయితే ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ మూవీకి కమిట్ అయి షూటింగ్ కూడా స్టార్ట్ చేశాడు. ఈ సినిమా తర్వాత అయినా సలార్ 2 ఉంటుందని గ్యారంటీగా చెప్పలేం. ప్రభాస్ చేతిలో సినిమాల లిస్టు చాంతాడంతుంది. ఫౌజీ, స్పిరిట్, కల్కి 2 పూర్తయితే కానీ సలార్ 2 స్టార్ట్ చేయలేడు. మనశంకర వరప్రసాద్ తో అనిల్ అదిరిపోయే హిట్ కొట్టాడు. రీసెంట్ గా 375 కోట్ల గ్రాస్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు నిర్మాతలు. ఇక నెక్స్ట్ సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్ తో మళ్లీ పండక్కి వస్తాడంటూ జరుగుతున్న ప్రచారాన్ని అనిల్ ఖండించాడు. సీక్వెల్ తీయాలంటే ఫస్ట్ పార్ట్ కు మించిన స్క్రిప్ట్ తో రావాలని, ఆ టెన్షన్ లేకుండా కొత్త కాన్సెప్ట్ తో వస్తానన్నాడు. F2 తర్వాత తీసిన F3 సోసోగానే ఆడింది. ఇక F3 బాక్స్ ఆఫీస్ ను మెప్పించినా F2 స్థాయిలో నవ్వించలేకపోయింది. ఆ భయం డైరెక్టర్ ను వెంటాడుతోంది. దీంతో సంక్రాంతికి వస్తున్నాం కంటే మించిన స్క్రిప్ట్ సెట్ అయినప్పుడే సీక్వెల్ తీయాలన్న ఆలోచనలో అనిల్ ఉన్నాడట. హనుమాన్ రిలీజ్ అయి 2 ఏళ్లు దాటింది. 2025 సంక్రాంతికి హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్ రిలీజ్ చేస్తామన్న ప్రశాంత్ వర్మ ఇంతవరకు షూటింగ్ మొదలు పెట్టలేదు. మధ్యలో చాలా సినిమాల వైపు చూశాడు. రణ్వీర్ సింగ్, మోక్షజ్ఞతో అనౌన్స్ చేసిన సినిమాలు ప్రభాస్ ను ట్రై చేసినా కుదరలేదు. ఏదీ వర్కౌట్ కాకపోవడంతో జై హనుమాన్ పై దృష్టి పెట్టాడు వర్మ.